హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బేసిన్ లడ్డు శనగపిండితో స్వీట్ షాప్లో లాగా ఎలా తయారు చేయాలో వివరంగా చెప్తాను. మనకు కావాల్సినవి కేజీ పంచదార, అరకిలో శనగపిండి, 350 గ్రాములు నెయ్యి కానీ ఆయిల్ కానీ, యాలక్కాయల పొడి 15 యాలక్కాయల పొడి, జీడిపప్పు 100 గ్రాములు. అవి సిద్ధం చేసుకోండి. బాండీ కానీ గిన్నె కానీ మందపాటి తీసుకొని పొయ్యి మీద పెట్టి శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టి దానిలో 350 గ్రాములు నెయ్యి కానీ నూనె కానీ పోయండి. కొద్ది కాకొచ్చిన తర్వాత జీడిపప్పు శుభ్రంగా వేపుకొని దానిలో శనగపిండి జల్లించుకొని అరకేజీ శనగపిండి అందులో వేసి చక్కగా దోరగా వేపుకోండి. నిదానంగా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకుంటే మంచి రంగు గుమగుమలాడే వాసన వస్తుంది. అప్పుడు మీరు తీసుకొని చక్కగా ఆరబెట్టుకోండి. ఒక పళ్ళెంలో పోసుకొని చక్కగా ఆరబెట్టుకోండి. తర్వాత బండిలో పంచదార కేజీ పోసుకొని లడ్డూ దెబ్బ మీద కొద్దిగా ఎక్కువ ఉండాలండి. మన మామూలు లడ్డు మీద కొద్దిగా ముదురు పాకం ఉంచుకొని లడ్డు పాకం వచ్చిన తర్వాత మీరు దాన్ని పాకాన్ని కిందకు దించుకొని గిన్నె కదలకుండా దాని కింద ఏమన్నా పెట్టుకొని దానిలో ఈ శనగపిండి వేపిండి మొత్తం అందులో పోసి బాగా కలపండి. బాగా కలిపి దానిలో ఏలకాయ పొడి, జీడిపప్పు అందులో వేసి బాగా కలపండి. మీకు బాగా గట్టిపడిపోతున్నాయి అనుకున్నప్పుడు 2 టీ స్పూన్లు బాగా బాయిల్ అయిన వాటరు వేసుకోండి. అలా సరిపడా చక్కగా ఆరబెట్టుకొని ఒక బేసిన్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా చుట్టుకోండి. గోరువెచ్చగా మీద కొద్దిగా వేడి ఉన్నప్పుడైనా చుట్టండి, పర్లేదు. బేసిన్ లడ్డు కదా, చక్కగా చుట్టుకొని చక్కగా రౌండ్గా చేసుకొని ఒక వరుసగా నీట్గా పెట్టుకోండి. అవి ఆరిపోయిన తర్వాత దీనిలో నీట్గా పేర్చుకోండి. గుమగుమలాడే నేతితో బేసిన్ లడ్డు మీకు రెడీ అయింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న విన్నపం అండి, మేము సుమారు ఒక 50 వీడియోల పైనే అయినవి మేము చేస్తున్నాము. లైక్లు చేసేవారు చాలా వరకు పెరిగారు. సబ్స్క్రైబ్ చేసేవారు మాత్రం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారండి. మీరు ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ రెసిపీలు ఫ్యామిలీకి గురించి చెప్పే కాబట్టి ఈ ఛానల్ మొత్తం మీరు ఎవరికి పంపించినా ఇబ్బంది ఉండదు. మీరు మీ స్నేహితులతో సబ్స్క్రైబ్ చేయించి ఛానల్ ముందుకెళ్ళడానికి మాకు చేయవలసిందిగా సహాయం కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.